ఇక బంగారం రేట్లు అయితే విపరీతంగా పెరుగుతున్నాయి కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మహిళలు అయితే అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే బంగారం రేట్లను మినిమం దరిదాపు 1,60,000 దాకా పోయింది కాబట్టి ఈ చైన్ స్నాచింగ్ చేసే వాళ్ళకైతే మంచి ఆసరాగా చేసుకుని వాళ్ళు ఇక ఇదే పని మీద పెట్టుకున్నట్టు తెలుస్తుంది. ఇగో చూద్దాం, మీరైతే జాగ్రత్తగా ఉండుర్రి. అయ్యో బంగారంతో బీ కేర్ఫుల్. తులం 1,50,000 దాటడంతో చైన్ స్నాచింగ్లు మర్డర్లు. చూసిర్రా, తులం 1,50,000 దాటడంతో ఎక్కువ చైన్ స్నాచింగ్ ఇక మెడలకెళ్ళి ఇట్లా ఎత్తుకోబోతున్నారు కదా, మెడల్ నుంచి కట్ చేసుకొని డైరెక్ట్ గుంజుకొని పోతున్నారు. చాలా మటుకు మనం వీడియోలు చూసినాం. ఇట్లా జాగ్రత్తగా ఉండుర్రి, ఎందుకంటే మర్డర్లు కూడా చేస్తున్నారు. ఇప్పుడు దొంగనికి ఏంది, మనకి కావాల్సింది మనకి మనిషిగా మనకి ఇట్లా మెడల బంగారం ఉందా, ఆ కథం తీసుకోవాలి, కడియాలి, తీసుకోవాలి, ఇంతే. అట్లా పెట్టుకొని అయితే తిరుగుతున్నారు. జర జాగ్రత్త ఉంది. ఇగో హైదరాబాద్ సిటీలో మాకం వేసిన అంతర్రాష్ట్ర ముఠాలు ఒంటరి మహిళల టార్గెట్ గా రెక్కి పట్టపగలే దోపిడీ, అడ్డొస్తే దాడులు, హత్యలకు వెనుకాడట్లేదు. చోరీ చేసిన నంబర్ ప్లేట్ల లేని బైకులతో చైన్ స్నాచింగ్లు. ఎట్లా అంటే నంబర్ ప్లేట్ లేని బండ్ల మీద వచ్చి చైన్ స్నాచింగ్ చేస్తున్నట. జాగ్రత్త జర. సీసీ కెమెరాలకు చిక్కుతున్నా పట్టుకోలేకపోతున్న పోలీసులు. సంక్రాంతి తర్వాత పెద్ద సంఖ్యలో దొంగతనాలు జరిగిన ఒక్కరు చిక్కలే బాధితుల ఆభరణాలు రికవరీ కావట్లేదు. అంటే సంక్రాంతి తర్వాత అంతర్రాష్ట్ర ముఠాల నుంచి వచ్చిన దొంగలు హైదరాబాద్ లో మాకం వేసినట్లయితే తెలుస్తుంది. అంటే బంగారం ఉంది కదా అని చెప్పి మహిళలు ముఖ్యంగా చెప్తే అసలు వినరు. జాగ్రత్త ఉండురు. ఇక బంగారం ఉంది కదా అని చెప్పి వేసుకొని బయట తిరిగిరు అనుకో, బండి మీద వచ్చి ఆయన గుంజుకొని పోతారు. చెప్తిన ఒర్రి ఇంకేమైనా వేసినాం అనుకో, ఆయన తలకాయ కోసేసి పోతుర్రట. జాగ్రత్త ఉండుర్రి. ఇప్పటి వరకు నంబర్ ప్లేట్ లేని బండ్ల మీద వచ్చి తిరుగుతుర్రట. ఎవడు కూడా దొరుకుతలేడట. బంగారం దొరికితే ఏదైనా వేసి బంగారం రికవరీ చేస్తుంది, కానీ అట్లా కూడా అయితలేదట. ఇంతవరకు పోలీసులైతే వాళ్ళు 30 తిప్పలు పెట్టి 3 సార్లు నీళ్ళు తాగిస్తురట. జర మహిళలు అయితే మీరు జాగ్రత్తగా ఉండుర్రి. రోజు రోజుకు పెరుగుతున్న బంగారం వెండి ధరలు మహిళ ప్రాణాంతకంగా మారుతున్నాయి. తులం బంగారం 1.61 లక్షలు చేరడంతో అంతర్రాష్ట్ర ముఠాలతో పాటు స్థానిక దొంగలు మహిళలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఒక స్నాచింగ్ చేసే తక్కువ 2 నుంచి 3 లక్షల దాకా చేతికి అందుతుండడంతో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. చూసిరా, ఒక మెడల ఇప్పుడు లేడీస్ నార్మల్ గా ఒక ఏదైనా చైన్ వేసుకున్నా, ఏదన్నా వేసుకొని బయటకు పోయారు అనుకో, అది ఒక 2 తులాలు లేదా 3 తులాలు ఉన్నది అనుకో, 2 తులాలు అయినా కానీ ఏం లేదన్నా 3.5 లక్షలు, 3 తులాలు అయినా కానీ 4.5 లక్షలు పోతున్నది. అంటే మనకి ఆసరగా అదే ఇక్కడ పలానా పోతుంది, నడుచుకుంటూ పోతుంది, టార్గెట్ చూస్తాడు, హెల్మెట్ పెట్టుకుంటాడు, నంబర్ ప్లేట్ లేని బండి మీద వస్తారు ఇద్దరు. ఇక కథం చూస్తారు, ఇట్లా పోతున్నావా, సీదా పోగానే కథం ఆయన గుంజుతారు, పోతారు. ఇక ఒకవేళ రాకపోయింది అనుకో బెదిరిస్తారు, కత్తులు పట్టి బెదిరించి ఆయన కడి చేసుకొని పోతారు. ఇట్లా బంగారం రేట్లు రోజు రోజు పెరుగుతుండడంతో చైన్ స్నాచర్లు కూడా అడ్డగోలు పెరుగుతున్నారు. కాబట్టి మీరే అప్రమత్తంగా ఉండాలి. అప్రమత్తంగా ఉండి ఇక బంగారం ఇక మాకే ఉందని చెప్పి కొంతమంది స్టైల్ కూడా వేసుకునే వాళ్ళు ఉంటారు. ఇట్లా వేసుకోకుర్రి, ఏదో ఎంతో ఉందంతలో ఉన్నది వేసుకొని బయటకు పోర్రి అని చెప్పి ఒంటరిగా మాత్రం పోకుర్రి. రోడ్ల మీద ఇబ్బంది పాలు కాకుర్రి. బంగారం మాకే ఉందని చెప్పి స్టైల్ గా మాత్రం పోకుర్రి. జర ఇక మెడల్ కడిగెత్తురట. డైరెక్ట్ మన దగ్గర వీడియోలు ఉన్నాయి కానీ లేవు, కానీ మెడల్ కడిగెత్తురట, కడిగేసి ఎత్తుకోబోతురట. ఇక గింత పాటిగా తయారవుతుంది. బంగారం రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి జర మహిళలు, రాష్ట్రంలో ఉన్నటువంటి అక్కలు, చెల్లెళ్ళు అందరూ మీకైతే జాగ్రత్త ఉండరు అని చెప్పి మేమైతే కోరుకుంటున్నాము. ఇక మీరు ఎట్లుంటారో మాకేం తెలియదు.